అయ్యా లేదు తాతయ్య, నా ఆది చనిపోయినప్పుడే నా ప్రాణం పోవాలి. కానీ నా బిడ్డని నీ చేతుల్లో పెట్టడానికి ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్నాను. రా తాత అని నన్ను రమ్మని నువ్వు ఆడుకోబోతానంటావేందమ్మా? నీకేం కాదు, ఏం కానివను. భద్రా వద్దు తాతయ్య, నా భర్త ఆది లేని బతుకు నేను బతకలేను. నా ఆదితో నేను బతికిన కొద్ది రోజులే 100 ఏళ్ల సంతోషాన్ని ఇచ్చాయి. నాకు అది చాలు తాతయ్య. నా ఆది కోసం నా బిడ్డని వదిలేసి వెళ్ళిపోతున్నాను. దీనికి ఎవరు లేని లోటు తెలియకుండా నువ్వే పెంచాలి. ఇదిగో ఈ క్షణం నా బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నా. పరిస్థితి నా బిడ్డకు రావద్దు తాతయ్య. భయం అంటే దానికి తెలియకూడదు. బాధ అనేది దరిదాపుల్లో కూడా రాకూడదు. అలా 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 పెంచుతావు కదా తాతయ్య? పెంచుతానమ్మా, అట్నే పెంచుతా. ఈ మాట కోసమే ఇప్పటిదాకా ఎదురు చూశాను. ఇక నాకు ఏ తెగులు లేదు. నేను సంతోషంగా ఆది దగ్గరికి వెళ్ళిపోతాను తాతయ్య. వెళ్ళిపోతాను. నా బిడ్డ జాగ్రత్త జాగ్రత్త. గాలి యమ్మా 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 శివాని, నాన్న మాత్రం నా దగ్గరికి రావద్దు. ఆయన నా మీద కానీ నా బిడ్డ మీద కానీ పడకూడదు. నా బిడ్డను తాకనీకి లేదని, దగ్గరకు రానీకి లేదని మీ అమ్మ నాకిచ్చిన శాపాన్ని నువ్వు నిజం చేసి వెళ్ళిపోయినావా తల్లి?
మొదటి చూపే నాకు చివరి చూపు చేసినావుగా తల్లి. నిన్ను కాపాడుకోలేని శాతగానోని చేసినావే. మీ అమ్మ మాట కోసమే నేను ఇన్నేళ్లు దూరంగా బ్రతికినా. తాత అన్న నీ పిలుపు వినంగానే మళ్ళీ మడిచినైనా ఆ పిలుపు కూడా నాకు దక్కనియకుండా నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయినావా అమ్మా? యమ్మా యమ్మా శివానే. నిన్ను నీ పిలుపుని దూరం చేసిన వాళ్ళను నేను ఇడుసాను. రేయ్ భద్రా, అక్క, ఆ అమ్మాయి ఇంకా ప్రాణాలతోనే ఉందా? పదరా చూద్దాం రా. అమ్మా అమ్మా, బిడ్డను కాపాడుకుని నువ్వు వెళ్ళిపోయావా? అయ్యో, ఏ తల్లి కన్న బిడ్డో ఇక్కడ అనాథలాగా చచ్చిపోయింది. సీనయ్య, కడుపులో ఇంకో బిడ్డ ఉన్నట్టుందిరా. ఏంటక్క నువ్వు అనేది? అవునరా, కడుపులో బిడ్డ కదలాడుతోందిరా. ఇది బిడ్డేనని నాకు అనుమానంగా ఉందిరా. ఒరే, ఇప్పటికే ఆలస్యమైందిరా. ఇంక నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రాణాలు పోయేలా ఉన్నాయిరా. ఒరే, త్వరగా ఇక్కడ ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్లి బిడ్డను కాపాడుకుందావురా. రా, లేపు, సాయం పట్టు. సరే పట్టు. పట్టుకోరా, జాగ్రత్త. అమ్మా, అయ్యో. రండి, త్వరగా తీసుకురండి. అమ్మా అమ్మా
తీసుకురండి. అమ్మా డాక్టర్ అమ్మా డాక్టరమ్మా. డాక్టర్ అమ్మా ప్రాబ్లం ఏంటి? అమ్మా ఈ బిడ్డను చూడండి అమ్మా. అమ్మా నేను మంత్రసాన్నమ్మా. ఈ బిడ్డకి ఇంతకు ముందే కాన్పు చేశానమ్మా. కడుపులో ఇంకో బిడ్డ ఉన్నట్టుందమ్మా. ఈ తల్లి బిడ్డల్ని కాపాడండి అమ్మా. డెలివరీ చేశానంటున్నారు, మరి ఆ అమ్మాయి ఒంటి మీద గాయాలేంటి? ఈ బిడ్డ చాలా ప్రమాదంలో ఉండదమ్మా. ఒక మహానుభావుడు పుణ్యమాని బిడ్డని కాపాడి ఇక్కడ దాకా తీసుకురాగలిగాం. ఇలాంటి కేసులు మేము అటెండ్ చేయకూడదమ్మా. అమ్మా అంత మాట అనకండమ్మా. బిడ్డ అన్యాయం అయిపోద్దమ్మా. ఇప్పుడు ఆ బిడ్డ కోసం వచ్చేవాళ్ళు కాపాడేవాళ్ళు ఎవ్వరూ లేరమ్మా. తమరే పెద్ద మనసు చేసుకొని ఈ తల్లి బిడ్డల్ని కాపాడండి అమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. 10 మంది బిడ్డలకి ప్రాణం పోసే చేతులివి, మీరు నా కాళ్ళు పట్టుకోకూడదు. సిస్టర్, ఇమీడియట్గా థియేటర్కి తీసుకువెళ్ళి డెలివరీకి అరేంజ్మెంట్స్ చేయండి. ఈ అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇమీడియట్గా డెలివరీ చేయాలి. మేక్ ఇట్ ఫాస్ట్. చెప్పరా. అన్నా శివానమ్మను చూసినానన్నా. ఏంద్రా ఏడ చూసినావు? శివనమ్మ ఏడుండది? అన్న ఏడనే ఆసుపత్రిలో ఉండదన్నా. ఎవరు ఆసుపత్రికి తీసుకొచ్చినారు? ఎవరు తీసుకొచ్చినారు? ఆ శాంబవా సునందన? ఎవరు తీసుకొచ్చినారు? ఎవరు తీసుకొచ్చినారు తెలియదన్నా. హ? ఇప్పుడే నా కళ్ళ ముందే లోపలికి తీసుకుపోయినారు. ఏ ఆసుపత్రి రా? సరే, నేను మళ్ళీ చేస్తానుండు. సాంబ్రెడ్డి ఫోన్ చేస్తా ఉండాడు. ఈ మధ్య సాంబరెడ్డి కనిపించట్లేదు. ఏంటో మాట్లాడు. చెప్పు సాంబ్రెడ్డి. అమ్మా, మన శివాని అమ్మ కనిపించినదంట. శివాని కనిపించినదా? అవునమ్మా, ఇప్పుడే మనోడు ఫోన్ చేసి చెప్పినాడు. ఆసుపత్రికి తీసుకొచ్చినారంట. హాస్పిటల్కి తీసుకొచ్చినారా? ఏమైంది శివానికి? ఎందుకు తీసుకొచ్చినారట? అదేం తెలీదమ్మా. శివనమ్మను చూడగానే మనోడు నాకు ఫోన్ చేసినాడు. అందుకే నేను మీకు ఫోన్ చేసిన. అట్టనా? శివాని హాస్పిటల్లో ఉండాదంటే ఏమై ఉంటాది? సరే, నేను ఇప్పుడే వస్తాండా. ఏ హాస్పిటల్లో ఉండాది? అట్టనే. అత్త, శివాని ఎవరు చూసారంట? శివానిని మన మనిషి ఎవరో హాస్పిటల్లో చూసినారట. మనం శివాని కోసం ఎక్కడెక్కడ వెతుకుతుంటే చివరికి తన హాస్పిటల్లో ఉందా? ఎవరు చేర్పించుంటారు? అదే తెలియటం లేదు. సూర్య, మనం త్వరగా వెళదాం పద. పదత్త.
అమ్మ శివాని! ఏంద్రా శివయ్య, ఏమైనాది? శివయ్య, ఎందుకట్ట అరిసినావు? ఏందో శివాని నన్ను పిలిచినట్టు అనిపించినదక్క. ఆదమరుపునట్ట అనిపించుంటది. దానికి ఇట్ట అయిపోతే ఎట్టారా? లేదక్క, ఎప్పుడూ లేంది నా సిట్టి తెల్లలా పిలిచినట్టు అనిపించినదంటే బిడ్డకి ఏమైందో ఏందో భయంగా ఉండదక్క. ఏమి కాదులేరా, నువ్వు కారు దిగు. దిగు. మంచినీళ్ళు పట్రా. శివయ్య, కాస్త మొహం గడుక్కుని ఓ గుక్క నీళ్లు తాగు. దా. ఏందిరా శివయ్య, ఎందుకట్ట బాధపడతా ఉంటావు? శివానికేం కాదురా. లేదక్క, మనసంతా అదో మాదిరిగా ఉండది. నా బిడ్డకేదో అయినాదని నా మనసు చెప్తా ఉండాది. ఏందిరా అది శివయ్య, చిన్నపిల్లల అట్ట ఏడుస్తా ఉండవు. ఏడో మాక. నా చిట్టి తల్లక్క, ప్రాణంగా పెంచుకున్నానక్క. అట్లాంటిది ఇవాళ యాడుండాదో, ఎన్ని కష్టాలు పడుతుండాదో. నా బిడ్డను ఒక్కసారి చూడాలనిపిస్తాందక్క. అది శాంభవి కాడు ఉండాదిరా. దాని మెడలో ఉంచైనా సరే మన బిడ్డను మనం కాపాడి తీసుకొద్దాం. ఏం పాపం చేసినాదని దానికి ఇంత కష్టం? ప్రేమించిన పాపానికి పుట్టింటికి కాకుండా పోయినది, అత్తింటికి కాకుండా పోయినది. ఏడాడో తిరిగి ఎన్నో కష్టాలు పడినది, ఇంకా కష్టాలు పడుతూనే ఉండాలి. ఇంత జరుగుతున్నా చేతకాని వాళ్ళ చేతులు కట్టుకుని కూర్చొని ఉండాను. ఏందిరా శివయ్య మాటలు? నేనుండాగా. ఎట్టాగైనా సరే మన బిడ్డను మన ఇంటికి తీసుకొద్దాం. నువ్వు బాధపడబాక. పద, కారెక్కు, పద. పోనీ బాబు. ఏందిరా సీనయ్య ఇది? భగవంతుడా, ఆ బిడ్డను కాపాడుకోలేకపోయినా కనీసం తన కడుపులో బిడ్డకైనా ప్రాణం పోయ్యయ్యా. తన బిడ్డ ఈ లోకం చూడాలనుకున్న ఆ తల్లికి ఇంకో బిడ్డ ఉందని తెలియకపోవచ్చు. ఆ బిడ్డ కూడా ప్రాణం పోసి ఆ తల్లి కోరిక తీర్చు. అమ్మా, బిడ్డ పుట్టిందమ్మా. సమయానికి తీసుకొచ్చారు కాబట్టి బిడ్డను కాపాడగలిగాను. అమ్మయ్యా. నర్స్, ఇదిగో మా బిడ్డ. ఒరే సేనయ్య,
చూడరా బిడ్డ ఎంత బాగున్నాడో. బిడ్డ కిందక్క బంగారంలో ఉన్నాడు. కానీ కానీ ఈ బిడ్డను కాపాడుకోవాలిరా. ఈ బిడ్డ పుట్టాడని తెలిస్తే ఈ బిడ్డను కూడా వేధిస్తారా కసాయోళ్ళు? ఏం మాట్లాడుతున్నావమ్మా? పసిబిడ్డను వేధించడం ఏంటి? ఆ తల్లి బిడ్డల్ని చంపాలని ఒక గుంపు కాసుకుని కూర్చుందమ్మా. మొదటి బిడ్డని ఓ దేవుడు కాపాడి తీసుకుపోయాడు. మళ్ళీ ఈ బిడ్డ పుట్టాడని తెలిస్తే ఆ గుంపు ఈ బిడ్డని బతకనివ్వదమ్మా. వాళ్ళ నుంచి ఈ బిడ్డని కాపాడుకోవాలి. అమ్మా, ఆ తల్లి నన్ను ఒక మాట అడిగింది. ప్రాణం పోసిన నీ చేతులతోనే 100 ఏళ్ల బతుకుని ఇయ్యమని. ఇదిగో నా తమ్ముడు సాయంతో ఆ కోరిక తీర్చాను. అప్పటికి ఈ బిడ్డ కడుపులో ఉందని మాకు తెలియదమ్మా. ఆ తల్లి కోరిన అదే కోరిక నేను నిన్ను కోరుతున్నానమ్మా. ఈ బిడ్డ 100 ఏళ్లు బతకటానికి సాయం చెయ్యమ్మా. చెప్పమ్మా, నాకు చేతనైనంత సాయం చేస్తాను. అమ్మా, ఈ బిడ్డ బతకాలంటే వాళ్ళ పగలకి ప్రతీకారాలకి దూరంగా పెరగాలి. అందుకే ఈ బిడ్డని నా బిడ్డగా పెంచుకుంటానమ్మా. ఆ అమ్మకి ఆడబిడ్డ ఒక్కతే పుట్టిందని చెప్పండమ్మా. ఆ బిడ్డని వాళ్ళ తాత వీరసేనారెడ్డి తీసుకెళ్లాడని చెప్పండమ్మా. అకో, ఈ బిడ్డను తీసుకుపోయి మనం ఏం చేస్తామే? సాక్కుంటాన్రా. ఏ మనం తినే ముద్దలో ఒక ముద్ద పెట్టలేమా? అబ్బా, అట్టాని కాదే, మనమే అంతంత మాత్రం ఉన్నాం, మళ్ళీ బిడ్డేంటని. ఆగు వైషు. శివాని ఫోటోకి దండలు బొట్లేమొద్దు. అదేంటి పిన్ని, చనిపోయిన మనిషి ఫోటోకి బొట్టు పెట్టి దండ వేయకపోతే ఎలా? ఎందుకయ్యాలా?